ఉంది. సో ఆ ఇంపాక్ట్ అనేది సినిమా మీద పడుతుందంటారా? నాకు అలా అవటం కూడా మంచిది అనిపిస్తుందమ్మా. ఎందుకంటే ఆ 2 సినిమాలు కూడా ఇలా పబ్లిక్ లో ఒక సూపర్ డూపర్ టాక్ వచ్చి ఆ 2 కూడా మంచి హిట్ అవుతాయని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమా ఏదో స్టేజ్ మీద అలా అనేసాడు కానీ ఆయన, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు కూడా మంచి ఫ్రెండ్స్. ఎలా అంటే చిరంజీవి గారు కృష్ణ గారి అభిమాని, అలాగే మహేష్ బాబు చిరంజీవి గారి అభిమాని. వాళ్ళ 2 కుటుంబాలకి మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఏదో ఫ్యాన్స్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవడో మధ్యలో ఏదో కెలుగుతారు తప్ప సినిమాలు 2 సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన ప్రతి రూపాయి కూడా ప్రజలకు ధర్మం చేస్తాడు. ఆ విషయం మీకు తెలుసు. పొలిటికల్ గా కూడా ఆయనకి ఎంత ఫండ్ వచ్చినా ఏం చేసినా ప్రజలకు దాన ధర్మాలు చేస్తున్నారు. చిరంజీవి కృష్ణ గారు కూడా మహేష్ బాబు గారు కూడా చాలా మంచి ఆయన. ఎందుకంటే ఆంధ్ర హాస్పిటల్ కట్టించి ఆయన కూడా పేద ప్రజలకి వైద్య ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు. కానీ దయచేసి ఏ అభిమానులు ఏదేదో చేస్తున్నారని చెప్పేసి ప్రేక్షకులు చెప్తున్నా, మీరేం తప్పుగా అనుకోవద్దు. అందరూ చూడండి, మీ మధ్యన ఎలాంటి విభేదాలు ఉండకూడదు. ఎందుకంటే ఫీల్డ్ లో ఒక విధంగా చెప్పాలంటే మనందరం ఇక్కడ ఎలా ఉంటున్నాం, వాళ్ళు కూడా అక్కడ కలిసిమెలిసే ఉంటారు. ఏదో నోటి దూలకి ఎవడో జారుతాడు, అట్లాంటి విషయాలు పట్టించుకోకండి. ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ డూపర్ హిట్ చేయండి. అలాగే ఏం సినిమా వారణాసి. సారీ, ఎందుకంటే నేను ఎక్కువగా సినిమా ఫీల్డ్ మనిషిని. నేను రైటర్ని, డైరెక్షన్ కానీ ఈ మధ్యన ఆ రూట్లో ఉండక వారణాసి కూడా మంచి హిట్ అవ్వాలి. విభేదాలు వద్దు, అందరూ కలిసిమెలిసి ఉండండి. అలాగే మన ఆంధ్ర తెలుగు సినిమాలు హిట్ అవ్వాలి. అలాగే భారత చలనచిత్ర పరిశ్రమ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ప్రపంచ సినిమాలు కూడా హిట్ అవ్వాలి. హిట్ అయితే మంచిది కదా, హిట్ అయితే మంచిది. ఎవరైనా బతుకుతాము. పరిశ్రమ అనేది హిట్ అయితే 4 రూపాయలు వస్తాయి. 4 రూపాయలు వస్తే ప్రజలు బతకడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నా. ఇక అది వేర్లేమ్మా, అదంతా వేరే లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నాక నేను చెప్పడం బాగోదు. అవి అర్థమైందా? తగ్గించడం అంటే 100 కోట్లు పెట్టి ఇక్కడ 100 కోట్లు పెట్టి తీస్తారు అమ్మా. ఎట్లా అంటే 100 కోట్లు పెట్టి తీస్తారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒక 1 వీక్ అనేది రేట్లు ఉండాలి. ఉంటేనే ఆ కలెక్షన్లు వస్తాయి. ఎందుకంటే చాలా మంది అంటారు రేట్లు ఎక్కువ పెట్టేశారు ఏదేదని. ఇంతవరకు మనం ఒక 10-20 కోట్లు, మా అయితే 150 కోట్లు పెట్టి తీశారు. ఇవాళ అలా కాదు, దాదాపు 500 కోట్లు, 1000 కోట్లు ఇట్లా ఖర్చు పెడుతున్నారంటే ఒక 1 వీక్ అన్నా ఆ రేట్లు ఉంటేనే ఆ సినిమాకి డబ్బులు వస్తాయి అన్నమాట. అది దయచేసి ప్రేక్షకులు కూడా తప్పుగా అనుకోకండి. ఇంతవరకు అయితే నార్మల్ షోలు చూస్తే తీసేసేవారు, ఇప్పుడు కమర్షియల్ గా తీయాలి. మీకేం కావాలో అది చూపించాలి. ఒకప్పుడు మా వయసులో ఏదో సింపుల్ సినిమాలు ఉండేవి. ఇప్పుడు మీకేంటి, టెక్నాలజీ పరంగా ఎంత డెవలప్ అయిపోయింది. యూట్యూబ్లు వచ్చేసేసినాయి, టీవీలు వచ్చేసినాయి, ల్యాప్టాప్స్ వచ్చేసినాయి, అంత సిస్టమ్స్ వచ్చేసి అంత స్వర్గం అంతా మీ చేతుల్లో ఉంటుంది. ఏదో ఒకప్పుడు శ్రీకృష్ణుడి చేతుల్లో నోట్లో ఉండేది అనేది అలాగే ఇప్పుడు ఇవాళ మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీకు నచ్చేలాగా సినిమా తీయాలంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు పాపం. ఒక వారం అంటూ రేట్లు అనుకుంటూ మంచిదే. ఎందుకంటే ఆ సినిమా కలెక్షన్ కావాలంటే ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకో మళ్ళీ సినిమా ఫెయిల్ అయిపోతుంది. అందుకని అది చెప్పలేమమ్మా. ఏదో 300-400 కోట్లు రావచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ కి. అదే వరల్డ్ వైడ్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమా కాబట్టి మహేష్ బాబుది 2,000 కోట్లలోనే ఉండొచ్చు. ఎందుకంటే సక్సెస్ అవ్వాలి, ఏదైనా మనం కోరుకోవాలి. ఎవడో ఏదో అన్నాడని మనం ట్రోలింగ్ చేయొద్దు, ఎవడో ఏదైనా మనం విమర్శించొద్దు. మేలు చేసుకోవాలి. ఎవరికైనా పరిశ్రమ హిట్ అవ్వాలి, ఏ పరిశ్రమ అయినా బాగుండాలి.